తనతో టైం స్పెండ్ చేస్తే తన భర్త డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పేసి తిరువూరు నియోజకవర్గంలో కూటమి నాయకుడు బరితెగింపు చూస్తే ఒకవైపు బాధ మరోవైపు కోపం రెండూ వస్తాయి. ఎన్టీఆర్ జిల్లాలోని విసన్నపేటలోని ఓ మహిళ పట్ల బీజేపీ నాయకుడు అబ్బినేని చంద్రశేఖరరావు అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం కూడా రేపుతుంది. ఈ ఘటనలో బాధితురాలైనటువంటి ఆదిలక్ష్మి స్థానిక టీ దుకాణం ఆ దుకాణంలో పనిచేస్తున్నటువంటి మహిళ అంట. తన భర్త మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకునింది. ఈ సందర్భంగా బీజేపీ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తిరువూరు ఏఎంసీ డైరెక్టర్ అయినటువంటి అబ్బినేని బాబు ఆమె దుకాణానికి వెళ్ళాడంట. కొద్ది రోజుల క్రితం ఆదిలక్ష్మి భర్త మరణించగా ఆమె అతని మరణ ధృవీకరణ పత్రం కోసం అధికారులను సంప్రదించింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అబ్బినేని బాబు ఆదిలక్ష్మితో అసభ్యకరంగా మాట్లాడాడంట. తనతో టైం స్పెండ్ చేస్తే నీ భర్త డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని చెప్పేసి బెదిరించాడంట. ఆ బాధితురాలు డైరెక్ట్గా వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటి వాడిని అని చెప్పేసి మాట్లాడుతూ ఆ మహిళతో మధ్యాహ్నం వరకు గడపాలని ఆ తర్వాత వదిలేస్తా అని చెప్పేసి అసభ్యకరంగా బరితెగించి ప్రవర్తించారని చెప్పేసి బాధితురాలు చెప్పినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా తన సూచనలను పాటించకపోతే ధృవీకరణ పత్రం రాకుండా చేస్తా అని చెప్పేసి బెదిరించాడంట. దెబ్బతో పాపం ఆ మహిళ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనతో ఆగ్రహించినటువంటి ఆదిలక్ష్మి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. అయితే కొందరు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కొంతమంది ఉంటారు కదా, ఆకుల రాధ ఆయన ఆధ్వర్యంలో ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారంట. ఎంత ఘోరంగా ఉందో చూడండి ఈ కూటమి ప్రభుత్వంలో. ఈ ఘటన మీద స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రత మీద రాజకీయ నాయకులు ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం చాలా దారుణం. దీని మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలా. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన మీద చర్చ నడుస్తుంది. మహిళల భద్రత మీద ఈ కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ ఘటన మీద విచారణ కూడా జరుపుతున్నారంట. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సెటిల్మెంట్లకు ప్రయత్నించడం వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటన ఆంధ్ర రాష్ట్రంలో మహిళల భద్రత మీద తీవ్ర చర్చ కూడా నడిపిస్తుంది. రాజకీయ నాయకులు అధికారులు మహిళల పట్ల ఇలాంటి అసభ్యకర ప్రవర్తనలు పాల్గొనడం వల్ల సామాన్య మహిళలు తమ హక్కుల కోసం ఎదుర్కొనే ఒత్తిడి బెదిరింపులను ఈ ఘటన చాలా స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు ఇలాంటి ఘటనలను నివారించేందుకు కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించేందుకు మరింత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి మన హోంమంత్రి అనితా మేడం గారు ఏం చేస్తున్నారు ఏమో. విసన్నపేటలో జరిగినటువంటి ఈ ఘటన మహిళల భద్రత మీద సమాజంలో ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బాధితురాలైనటువంటి ఆదిలక్ష్మి ఆమెకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత స్థానిక పోలీసుల మీద కూడా ఉంది. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు రాజకీయ పార్టీలు అదేవిధంగా అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటివరకు మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు స్పందించలే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించలే, నారా లోకేష్ నాయుడు గారు స్పందించలే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించలే. మహిళల అభ్యున్నతికి మేము పాటుపడతామని చెప్పేసి చెప్తారు కదా, మొన్న కూడా మహానాడులో చెప్పారు కదా, మరి ఏమైంది? ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు ఇంకో 4 ఆకులు ఎక్కువ మేశాడు. ఇంకా ఆయన మైక్ పట్టుకుంటే ఆ సవరణ అట్లే ఊగిపోతాడు. మరి ఇటువంటి ఘటనలు ఆయనకి కనిపించవా? ఆయనేమో ప్రశాంతంగా ఓజీ అదేవిధంగా హరిహర వీరమల్లి అని చెప్పేసి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇక రాష్ట్రం ఏం అయిపోయినా ఆయనకు నష్టంలే. మహిళలు గగ్గోలు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. స్పందించిన నాయకుడేలే. ఆయన ప్రశాంతంగా ముంబై హైదరాబాదు అట్లా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తులకు రాజకీయాలు ఎందుకు? ప్రజలు అసలు అటువంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు చూసావా? ప్రజలు తప్పుది. ప్రజల కోసం తాపత్రయపడే నాయకులకు ఓట్లేసి గెలిపించకుండా సినిమా షూటింగ్లలో పాల్గొనే వాళ్ళకి సినిమాలు తీసుకునే వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది.